మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. ఇందులో ఉడికించిన కోడిగుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఫ్రై అయిన కోడిగుడ్లని పక్కకు తీసుకోవాలి. మనం కోడిగుడ్లు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ, కొద్దిగా చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ పులుసుని 5 నిమిషాల పాటు సిమ్లో మరగనివ్వాలి. పులుసు ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన కోడిగుడ్డు పులుసు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.
Subscribe us and press the bell icon for more interesting updates.